హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పీడి క్రియేషన్స్ ఇన్ తెలుగు. ఈరోజు స్నాక్ రెసిపీ చూపించబోతున్నానండి. వెజ్ స్ప్రింగ్ రోల్స్ని ఇంట్లోనే చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ వింటర్ సీజన్లో ఇలాంటి స్ప్రింగ్ రోల్స్ ఒకసారైనా ట్రై చేయాలి. ఈ స్ప్రింగ్ రోల్స్ చాలా ఈజీ మెథడ్లో మీకు చూపించబోతున్నానండి. వీడియోలోకి వెళ్ళే ముందర ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నవారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కొత్త వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ స్ప్రింగ్ రోల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 3 సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలను యాడ్ చేసుకోండి. అలానే సన్నగా తరిగిన స్ప్రింగ్ ఆనియన్స్ని 1/2 కప్ వరకు యాడ్ చేసుకోండి. అలానే ఒక మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకొని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని కొద్దిగా వేయించుకున్న తర్వాత ఇందులో 2 క్యారెట్ తురుముని యాడ్ చేసుకోండి. అలానే వీటన్నిటిని కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఇందులో 2 మీడియం సైజు బంగాళదుంపలు తీసుకొని తురుముకొని యాడ్ చేసుకోవాలి. మనం బంగాళదుంపలు యాడ్ చేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. బంగాళదుంపల తురుమును యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా క్యాప్సికమ్ ముక్కల్ని యాడ్ చేసుకోండి. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. మీ దగ్గర ఏ వెజిటబుల్స్ అయితే అవైలబుల్గా ఉంటాయో ఆ వెజిటబుల్స్ని యాడ్ చేసుకోవచ్చు. అలానే వీటన్నిటిని త్వరగా వేయించుకోవడానికి 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి. చివరగా కొద్దిగా పచ్చి బఠానీని యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని మంటని లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా మూత పెట్టేసి వేయించుకున్న తర్వాత కాసేపటికి ఈ వెజిటబుల్స్ అన్నీ బాగా మగ్గిపోతాయండి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా దంచుకొని యాడ్ చేసుకోండి. అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు చాట్ మసాలా, అలానే 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాను యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి. అలానే చివరిగా ఇందులో కొద్దిగా టమాటా సాస్ని యాడ్ చేసుకోండి. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. లేదంటే టమాటాలను కూడా ముందుగా కూరగాయలతోనే యాడ్ చేసేసుకొని వాటిని బాగా మగ్గించుకోవచ్చు. చివరిగా కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మనం సీడ్స్ని ప్రిపేర్ చేసుకుందామండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్ వరకు మైదా పిండిని యాడ్ చేసుకోవాలి. అలానే 2 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోండి. కార్న్ఫ్లోర్ని యాడ్ చేయడం వల్ల క్రిస్పీగా వస్తాయండి. అలానే 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకొని వీటన్నిటిని ఉండలేమి లేకుండా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనకి దోశల బ్యాటర్ కంటే కొంచెం పలుచగా ఉండేటట్టు కలుపుకోవాలి. ఇలా చూసారుగా కన్సిస్టెన్సీ అనేది వీడియోలా ఉండేటట్టు చూసుకోండి. స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ఒక గరిటె మాత్రమే వేసుకొని వాటిని మీడియం ఫ్లేమ్లోనే దోరగా కాల్చుకొని రెండో వైపు టర్న్ చేసుకోవాలండి. చాలా ఈజీగా ఊడి వచ్చేస్తుంది. మీరు ప్రతిసారి ఆయిల్ని యాడ్ చేయాల్సిన అవసరం లేదు. నేను మొదటిసారి మాత్రమే ఆయిల్ని యాడ్ చేశాను. ఇలా చాలా ఈజీగా చాలా పల్చిగా సీడ్స్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ మొత్తం పిండిని ఇలా నెమ్మదిగా ఒక గరిటెతో పిండిని యాడ్ చేసుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లోనే దోరగా రెండు వైపులా కాల్చుకుంటూ సీడ్స్ని ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మనం స్టఫింగ్ చేసుకుందామండి. ఒక సీడ్ తీసుకొని ఒక 2 స్పూన్స్ వరకు కర్రీని యాడ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా రోల్ చేసుకోవాలి. కర్రీ అనేది బయటికి రాకుండా మైదా పిండి పేస్ట్ని యాడ్ చేసుకుంటూ ఇలా అతికించుకోవాలండి. ఒక సీడ్ తీసుకొని అందులో 2 స్పూన్స్ వరకు కర్రీని యాడ్ చేసుకోవాలి. కర్రీని యాడ్ చేసుకున్న తర్వాత రెండు వైపులా కొంచెం ఫోల్డ్ చేసుకొని వాటిపైన మైదా పిండి పేస్ట్ని అప్లై చేసుకోవాలి. ఇలా మైదా పిండి పేస్ట్ని అప్లై చేసుకున్న తర్వాత వీటిని మరలా కర్రీ అనేది బయటికి రాకుండా ఫోల్డ్ చేసుకోవాలి. చాలా ఈజీగా ఫోల్డ్ చేసేసుకోవచ్చండి. వీటిని పక్కన పెట్టేసుకోండి. స్టవ్ వెలిగించి స్టవ్ పైన అడుగు మందంగా ఉండే కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడే ఈ మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న రోల్స్ని యాడ్ చేసేసుకొని మంటని లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ రోల్స్ అనేవి కనీసం 5 నుంచి 8 నిమిషాల పాటు రెండో వైపు టర్న్ చేసుకుంటూ వేయించుకోవాలండి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చాలా ఈజీగా మనం ఈ స్ప్రింగ్ రోల్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ వింటర్ సీజన్లో ఒక్కసారైనా తినాల్సిన రెసిపీ ఇది.
ఇలా ఇంట్లోనే చాలా ఈజీగా స్ప్రింగ్ రోల్స్ని పిల్లలకి ప్రిపేర్ చేసి పెట్టండి. చాలా చాలా ఇష్టంగా తింటారు. సీడ్స్ కూడా మనం చాలా ఈజీ మెథడ్లో ప్రిపేర్ చేసుకున్నామండి. చాలా ఈజీగా చాలా టేస్టీగా ఈ స్ప్రింగ్ రోల్స్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని అందరూ ఎంజాయ్ చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేసి లైక్ చేయండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.